అద్వితీయుడమైన దేవ, సర్వోన్నతుడ, మహోన్నతుడ, నీకు వందనములు నాయన. ఈ దినమంతా ఈ మాకు తోడుగా ఉండి మా పనులలో మీరు మాకు ఎంతగానో జయమునిచ్చి మమ్మల్ని ఎంతో క్షేమంగా ఉంచినందుకు ప్రభా నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా ప్రభా, మరి మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ దినమంతయు మా పనులలో మాకు జయం ఇచ్చారు తండ్రి ప్రభా. మరి పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి, మరి అందరూ ఇంటి నుంచి బయటికి ఏ ఏ పనుల మీద వెళ్ళారో అందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం మేము చేసిన అపరాధములను దయతో క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా. మేము కుటుంబ సమేతంగా ప్రార్థనలు చేసుకుంటుండగా మీరు మా మధ్యన ఉండమని నిన్ను బ్రతమాలి అడుగుతుంటున్నాము దేవా ప్రభా. ఈ దినం ధ్యానించిన నిమిత్తము 27వ యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3, 4, 5 వచనములో ధ్యానిస్తున్నాం. నా యందు క్రోధము లేదు, గచ్చ పొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఈలాగున జరగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. 3వ వచనంలో ప్రభువు యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను అని ద్రాక్షవనం గురించి చెప్పినటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తండ్రి నీవు ప్రతి నిమిషమున ఆ ద్రాక్షవనమునకు నీరు కట్టుచున్నావు తండ్రి. ఎవడునో దాని మీదికి రాకుండానట్లు దివారాత్రం దాన్ని కాపాడుచున్నావు. అదేవిధంగా మరి ఏవైనా గచ్చ పొదలను బలురక్కసి చెట్లను ఉండిన ఎడల యుద్ధము చేయవాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును అన్న ఈ వాగ్దానంను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, నీవు మమ్మలను ఒక ద్రాక్షవనంగా ఎంచుతున్నావు. మాలో తండ్రి ఏ విధమైన బలురక్కసి చెట్లు, గచ్చ పొదలు ఉంటే వాటిని యుద్ధం చేయవానిలాగా వాటిని తొలగిస్తాను, కాల్చివేస్తానని చెప్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మమ్మలను దివారాత్రం కాపాడుతున్నందుకు వందనములు. మా పట్ల మీరు కోపం లేకుండా మమ్మలను ఎంతో ప్రేమగా మా పట్ల వ్యవహరిస్తున్నందుకు కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా తండ్రి దేవా, మమ్మలను మీరు ఎప్పుడు కూడా నాశనం చేయవాలని అనుకోరు. కానీ తండ్రి, మాలో ఉన్నటువంటి శత్రువుకు సంబంధించిన, అపవాదికి సంబంధించినవి ఏమున్నా కూడా వాటిని మీరు తీసివేస్తారు, వాటిని మీరు కాల్చివేస్తారు. ఎంత గొప్ప అద్భుతం తండ్రి. అవును ప్రభా, మీరు మా జీవితాలలో అలాంటి కోపము కానీ, ద్వేషము కానీ, ఇతరుల పట్ల అసూయ కానీ, ఇవన్నిటిని కూడా, ఇవే గచ్చపొదలు, బలురక్కసి చెట్లు అయితే వాటన్నిటిని కూడా మీరు తొలగిస్తానని చెప్తున్నారు. మా పైన మీరు క్రోధం చూపరు, కానీ మాలో ఉన్నటువంటి ఆ భయంకరమైన గుణాలను మీరు తీసివేస్తున్నందుకే నేను ప్రార్థించి నీకు స్తుతులు చెల్లించి మరి నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, వాటిని పూర్తిగా అంటే కాల్చివేయడం అంటే తండ్రి, ఆ కాల్చివేసినప్పుడు ఏది కూడా మిగలదు, సమస్తం కాలిపోతుంది. కొంచెం కూడా మిగలకుండా మీరు కాల్చివేస్తారు. అంటే కంప్లీట్గా మమ్మల్ని శుద్ధి చేస్తారు, కంప్లీట్గా మాలో ఉన్నటువంటి చెడు గుణాలను తీసివేస్తారు. అందుని బట్టి నీకు వేల స్తోత్రములు. అదేవిధంగా ప్రభా, మరి ఇలాగూ జరగకుండానట్లు అంటే మాలో ఏది కూడా నీకు అనుకూలమైనది కానిది ఉన్నట్లయితే నీ సన్నిధికి వచ్చి ప్రభా, మేము నీ సన్నిధికి వచ్చి మేము సమాధానం పొందుకోవడానికి మీరు మాకు కృప చూపిస్తున్నారు. వచ్చి నాతో సమాధాన పడవలను అని అంటున్నారు కదా ప్రభా. మరి మేము వచ్చి నీ సన్నిధిలో మేము సమాధాన పడినట్లుగా మాలో మా విధమైన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. ద్రాక్షవనము ఒక దేవుని జనమైతే ఆ జనములో ఉన్నటువంటి శత్రువులు కూడా, ఎవరైతే దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారో వారు కూడా దేవునితో సమాధాన పడితే ఆయన
ప్రతి ఒక్కరిని కూడా క్షమించే దేవుడై ఉన్నారు. తండ్రి ప్రభా, మీరు క్షమించే దేవుడు. ఎవరు కూడా శత్రువులుగా ఉండాలని, ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా ఉండాలని మీరు కోరుకోవడం లేదు. ఎవరైతే సమాధాన పడతారో వాళ్ళని మీరు ప్రేమించి తిరిగి హక్కును చేర్చుకునే దేవుడై ఉన్నారు. కాబట్టి తండ్రి ప్రభా, మరి మాలో ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే, మరి ప్రభా మా జీవితాలలో, మా కుటుంబాలలో, లేకపోతే ఈ జనములో, సంఘములో ఎవరైనా నీకు విరోధంగా ఉన్నట్లయితే తండ్రి, వారందరూ కూడా నీతో సమాధాన పడినట్లుగా సహాయం చేయమని మీరు ఆశీర్వదించి మీరు పిలుస్తున్నారు. సమాధాన పడుటకు మీరు ఇన్వైట్ చేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా సమాధానపడి సంతోషంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, మేము సమాధాన పడితే మనసులో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దేవా, నీకు వందనములు. తండ్రి, మా కుటుంబాలన్నిటి కూడా ఆశీర్వదించి నడిపిస్తున్నారు. దేవా, నీకు వందనములు. మా కుటుంబాలలో కూడా శాంతిని, సమాధానంను కుమ్మరించండి. కలతలు లేకుండా కాపాడండి. వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చిన్న బిడ్డలను దీవించండి. వారిని కూడా నీ దయ ఎందును, మనుషుల దయ ఎందును వర్ధిల్ల చేయమని మా ప్రభా నాయన, మంచి ఆరోగ్యము ప్రతి ఒక్కరికి నాయన, వృద్ధులకు, చిన్నారులకు ఈ ఎండ దెబ్బ తగలకుండా, ఎండ వేడిమి నుంచి నాయన అందరిని కూడా తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, చిన్న బిడ్డలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి. వారు చక్కగా అభివృద్ధి పొందినట్లుగా, జ్ఞానములోను నీ దయలోను పెరుగునట్లుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. మరి యవన బిడ్డలను దీవించి వారందరూ ఎంతో చక్కగా ప్రిపేర్ అవుతున్నారు. మరి ఉన్నత విద్య కొరకు సిద్ధపడుతుంటుండగా వారికి అందరికీ కూడా మంచి జ్ఞానం ఇచ్చి, మంచి సమయస్ఫూర్తిని, సమయాన్ని పాటించే ఆ గుణమును అనుగ్రహించి చక్కగా సమయాన్ని వేస్ట్ చేయకుండా తమ సిద్ధపాటును చక్కగా వర్ధిల్ల చేసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎంతగానో దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి తండ్రి వారిని మీ వైపునకు ఆకర్షించుకునండి. తండ్రి, నీవు తప్ప ఎవరున్నారు ప్రభా? మమ్మల్ని కాపాడేవాడవు, మరి రక్షించేవాడవు నీవే. నీవు రక్షిస్తే రక్షించబడతారు, నీవు మళ్ళిస్తే మళ్ళించబడతారు, నీవు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు. సమస్తం నీ చేతిలోనే ఉన్నది, సమస్తం నీ కంట్రోల్లో ఉన్నది ప్రభా. ప్రతి ఒక్కరి హృదయం కూడా నీ చేతిలో ఉంటుండగా నాయన ప్రభా, మీరు కనికరించండి. హృదయంలో నాయన మరి వారి హృదయాన్ని మెత్తనపరిచి నీ వైపునకు ఆకర్షించబడేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించి ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, ఎవ్వరు కూడా నశించిపోయే స్థితిలో ఉండకుండా కాపాడమని, అందరూ ఎత్తబడే వారిలో ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది వ్యసనములకు బానిసలై భయంకరంగా నాయన నీకు విరోధంగా జీవిస్తున్నారు. వాళ్ళను కూడా మీరు ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎంతమంది అయితే అనేక అవసరతలలో, కొదువలలో ఉన్నారో వారిని అందరినీ దీవించి వారికి అందరికీ మీ సహాయం అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా ఎంతోమంది నిరుద్యోగులుగా ఉంటూ ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతూ మరి అనేక అప్పుల బాధలలో ఉన్నారు తండ్రి. అలాంటి వారిని అందరూ కూడా మీరు కనికరించి వారిలో మార్పును దయచేసి తండ్రి, వారి యొక్క పరిస్థితులను మార్చి, వారి యొక్క పరిస్థితులను సరిచేసి ప్రభా, సమస్తమును కూడా బాగు చేసి ఆ పరిస్థితులన్నిటిలో నుంచి విడుదల దయచేయండి. కృంగిన స్థితిలో నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎవరు కూడా కృంగిపోకుండా కాపాడండి తండ్రి ప్రభా. వివాహ ప్రయత్నముల కొరకు ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు, సఫలత దయచేయండి. మరి ఎంతోమంది ఈ దినమే అలాంటి మంచి వార్తలు విని ఉంటారు. ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు, మరి వివాహములు కుదిరిన వారు, అదేవిధంగా ప్రభా ఎంతోమంది మరి సంతానం కన్సీవ్ అయిన వార్తలు విన్న వారిని అందరిని బట్టి కూడా నీకు ఎలాగో స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎంతోమంది చక్కటి బిజినెస్ చేసుకుంటున్నారు, అభివృద్ధి పథంలో నడుస్తున్నారు. వాళ్ళని బట్టి కూడా నీకు వందనములు ప్రభానైనా. మీ కాపుదలలో ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత స్థాయికి నడిపించండి. ఎవరైతే ప్రభా ఇంకా కొరతలు ఉన్నాయని దిగులతో, చింతతో ఉన్నారో వారందరి పరిస్థితులను మార్చివేసి అందరూ కూడా తగిన సమయంలో తప్పకుండా పొందుతారు. ఆ సంతోషము మరి కనిపెట్టి ఉండే భాగ్యము వారికి దయచేయమని, ప్రార్థించే కృపను దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి
ఎవరెవరైతే ప్రయాణాలలో ఉన్నారో వాళ్ళనందరినీ కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అనారోగ్యం పాలు కాకుండా ప్రతి ఒక్కరిని కూడా కాపాడం తండ్రి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కలగకుండా కాపాడండి దేవా. అనారోగ్యంతో ఎవరెవరైతే సీరియస్ కండిషన్స్లో హాస్పిటల్స్లో ఉన్నారు వాళ్ళను దీవించండి. వారిలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను బాగు చేయండి మా తండ్రి. మరి ఆ అనారోగ్యమునంతటినీ స్వస్థపరిచే దేవుడు మీరే. స్వస్థత నీవు చేస్తావు మా ప్రభా. మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు మా తండ్రి. మీరు సమస్తం చేయగలిగిన దేవుడు మా ప్రభా. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చండి. ఎంతోమంది ఐసీలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు నాయన. వారిని అందరినీ కనికరించి స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చండి. కుటుంబాలలో ఎంతో ఆందోళన ఉన్నది, ఆ ఆందోళన అంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు నాయన, సహాయం చేయండి తండ్రి. రాత్రులు డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా నాయన ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి. ఎంతోమంది రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నారు, సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు, ఇంకా అనేక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు, రాత్రులు పనిచేసేవారు అనేక మందిని మీరు దీవించి వాళ్ళందరినీ కూడా క్షేమంగా నీ కాపుదలను భద్రంగా ఉంచండి. అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి. ఎంతమంది అయితే కష్టాలు ఎదుర్కొంటున్నారో, అన్యాయాలు ఎదుర్కొంటున్నారో వారందరి పక్షంగా మీరు యాజ్యమాడి వారికి అందరికీ సహాయం చేయండి. ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు ప్రభా, వృద్ధులు, చిన్నారులు, అనాథలుగా ఉన్నటువంటి వారు, నిరాశ్రయులు, నిస్సహాయాలుగా ఉన్నటువంటి వారు ప్రభా, వారిని అందరినీ కూడా మీరు కనికరించి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కాపుదలలో వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా నాయన, ఎంతోమంది ప్రభా ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు. ఉద్యోగ పరిస్థితులలో కూడా మరి వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పరిస్థితులన్నిటినీ సమాధానపరిచి, సమన్వయపరిచి సమస్తము చక్కగా జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా. ఎంతోమంది నాయన నిద్రలేమితో బాధపడుతూ దుఃఖిస్తున్నారు ప్రభా. మరి రాత్రి అంతా నాయన ఏదేవో ఆలోచనలు, ఏవో కలతలతో ఉన్నారు ప్రభా. మరి కనికరించండి. వారి హృదయంలో ఉన్న బాధ, వేదన సమస్తం తొలగించి ప్రభా, హృదయంలో కోపము, ద్వేషం ఉన్నట్లయితే దానిని కూడా తొలగించి సమాధానకరమైన స్థితిని వారి హృదయాలలో ఉంచి ప్రభా, ప్రశాంతంగా నీపైన ఆధారపడి నీ యొక్క వాక్యంను వింటూ మరి ధ్యానిస్తూ పడుకునేలాగా సహాయం చేయమని, మంచి నిద్రను, రెస్టును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధుడా, ఈ దినమంతయు మాకెంతగానో తోడుగా ఉండి మా పనులన్నింటిలో జయమిచ్చిన దేవా నీకు వందనములు మా ప్రభా. మరి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందువల్లనే మేము ఇంత జాగ్రత్తగా, ఇంత చక్కగా చేయగలుగుతున్నాము దేవా. నీకే స్తోత్రములు. రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులు కూడా నీ చేతులకు అప్పగించి ఉన్నాము. సమస్తమును చక్కగా జరిగించండి. ఈ రాత్రి వేళ మేము నిద్రించబోతుంటుండగా మాపైన నీ రక్తపు కంచె వేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. నీ సురక్షితమైన నీడలో ప్రశాంతమైన నిద్ర మేము నిద్రించినట్లుగా సహాయం చేయండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటుల వల్ల భయం లేకుండా కాపాడండి. ఏ తెగులు మా గుడారం సమీపించదు. మరి మేము నమ్ముతున్నాము, రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని ఏం చేయవు. కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మంచి నిద్ర, రెస్ట్ కలిగి ఉండి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.